అందరికీ ప్రైజ్ దొలాడండి. మరి ఈరోజు వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మన జీవితంలో క్రీస్తునందు కదల్చబడని వారముగా, కదల్చబడని ఒక ఆశీర్వాదం మన జీవితంలో ఉండాలి. మనం ఎప్పుడు కదల్చబడకుండా ఉంటామో, ఎప్పుడు కదల్చబడకుండా ఉంటామంటే కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. ఒక క్రైస్తవుడైన వ్యక్తి, దేవుని యందు విశ్వాసం గల వ్యక్తి, ఆ వ్యక్తి కదల్చబడకుండా ఉండాలంటే ఏమి ఉండాలి? ఆ వ్యక్తికి పునాదులు, ఆధారం ఏమి ఉండాలి? ఒక ఇల్లు నిలబడాలంటే, ఒక ఇల్లు కదల్చబడకుండా ఉండాలంటే దానికి 4 స్తంభాలు కావాలి, ఐరన్ కావాలి, ఇటుకలు కావాలి. అందుకనే మన జీవితంలో కూడా మనల్ని కదిలించలేనివి, మనం కదలించబడకుండా చేసేవి మన వాక్యం ద్వారా పరిశీలన చేసుకొని అవి మనం కలిగి ఉందాము. చూడండి, 16వ కీర్తన 8వ వచనమును మనం చదువుకుందాం. 16వ కీర్తన 8వ వచనం మనం చదువుకున్నట్లయితే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట అంటే, ఎవరైతే కదల్చబడకుండా ఉంటారో, ఎవరైతే ఉండగలరో వాళ్ళు ఏమై ఉన్నారంటే, వాళ్ళ పక్కన దేవుడు ఉన్నాడు, కుడి పార్శ్వమందు ఆయన ఉన్నాడు అని ధైర్యంగా చెప్తున్నాడు. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను, నన్ను ఎవరు కదిలించలేరు. నాతో ఉన్నవాడు నన్ను కదలనీయకుండా, నాతో ఉన్నవాడు ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా నేను అసలు కదలకుండా ఆయన నన్ను చేస్తాడు. నన్ను కదిలించేవి వచ్చినా కూడా, నన్ను కదిలింపచేసేవి ఏవైనా సరే నాకు ఎదురొచ్చినా, నా పక్కన ఉన్న దేవుడు, నాతో ఉన్న దేవుడు, వాటి ద్వారా నాకు అపాయం రానికుండా, భయం అనేది రాకుండా ఆయన చూసుకోగలడు. దేవుని ప్రియులారా, ఈరోజు మనతో ఎవరున్నారు? ఈరోజు అనేక శ్రమల చేత కదిలించబడేవారు ఎంతోమంది ఉన్నారు. మన జీవితంలోని దేవుడి స్థానము ఉందా లేదా? ఆయన ఒక వ్యక్తితో ఉండాలంటే మొదటగా మన పక్కన ఆయనకి స్థలం ఉండాలి. మనతో ఉండడానికి ఆయనకి స్థలం ఉండాలి. అందుకే యేసయ్య అన్నాడు, పక్షులకు గూళ్ళు ఉన్నది, నక్కలకు బొరిలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలము లేదు అని చెప్పి ఉన్నాడు. ఈరోజు నీ జీవితం కూడా ఆయనకి స్థలము లేకుండా ఉన్నావా? ఆయన నీతో ఉండడానికి స్థానము లేకుండా చేస్తున్నావా? చోటు ఇవ్వకుండా చేస్తున్నావా? దేవుని ప్రియులారా, అటువంటి స్థితి నీకు ఉంటే, దేవుడికి చోటు ఇవ్వని స్థితిగా ఉంటే, దేవుడు చోటు ఇవ్వని వ్యక్తిగా నువ్వు ఉంటే, ఆయనకి స్థలము దొరకని వ్యక్తిగా నువ్వు ఒక దేవునికి కనబడలేనైతే, చూడండి, మనం ఎన్నో విషయాలకి కదిలించబడిపోతున్నాం. ఎన్నో శ్రమలు, బాధలు మనల్ని కదిలించి వేస్తాయి. విశ్వాసంలోని, ప్రార్థన జీవితంలోని, భక్తి నుంచి మనం కదిలించబడే రోజులు వచ్చేస్తాయి. అవన్నీ జరగకుండా ఉండాలంటే ఆయన మన కుడిపార్శ్వమందు ఉండాలి, ఆయన మనతో ఉండాలి. ఆయన ఉండుటకు స్థలము దొరికేంత స్థలము ఖాళీ మన జీవితంలో చేసుకొని ఉండాలి. అప్పుడే ఆయన మన కుడిపార్శ్వమందు ఉండగలడు. ఈరోజు చాలామంది ఆ మనుషులు కలిగి ఉంటారు, అధికారులను కలిగి ఉంటారు, లోకాశలు కలిగి ఉంటారు, లేకపోతే మంచి బలం ఉన్న వారిని, మంచి పేరున్న వారిని కలిగి ఉంటారు. కానీ నేను కదిలించకుండా చూసుకునే దేవుడు మాత్రము, దేవుడు అక్కర్లేదు, ఆయనకి చోటు అక్కర్లేదు, ఆయన నీతో ఉండడానికి ఇష్టపడవు. కానీ అన్ని విషయంలో నేను నిలబడి ఉండాలి, కదలించకూడదనే ఆశీర్వాదం మాత్రము కావాలి. ఆయన నీతో లేకుండా నువ్వు ఎలాగా కదల్చబడకుండా ఉండగలవు? ఆయన లేకుండా ఎలాగ నువ్వు ఉండగలవు? ఆయన లేకపోతే ఏవైనా సరే నేను కదిలించేయగలవు. దేవుని ప్రియులారా, ఆయన మనతో ఉండాలి. పౌలు భక్తుడు అంటాడు, చూడండి, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం
రెండవ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలోని 17వ వచనం చివరిలో మీరు చదివినట్లయితే, ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచిన కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని అంటున్నాడు. ఇక్కడ కూడా భక్తుడు అంటున్నాడు, ఆయన నా ప్రక్కన నిలిచి ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆ మాట అనగలవా? నీ ప్రక్కన ఎవరు నిలిచి ఉన్నారు? ఎవరు నీతో ఉన్నారు? నీ పక్కన ఉండడానికి నువ్వు ఎవరికి ఎక్కువగా సెలవిస్తున్నావు? నీ పక్కన నిలబడడానికి ఎవరిని ఎక్కువగా ఇష్టపడుతున్నావు? ఈరోజు మనుషులు చూడండి, ఈరోజు మనుషులు చూస్తే మనం గమనించినట్లయితే వాళ్ళ పక్కన ఉండడానికి ఇష్టపడతారు. లేకపోతే నా పక్కన ఇంతమంది ఉండాలి, నా వెనక ఎంతమంది ఉండాలి, నా ముందు ఇంతమంది ఉండాలి, నా పక్కన ఒక వ్యక్తి ఉండాలి అని ఇష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కనుక వాళ్ళెవరి వల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు. వారి వల్ల నువ్వు కదిలించబడకుండా ఉండలేవు. వాళ్ళు అలాంటి దేవుడు కాకుండా వేరే వాళ్ళు ఉంటే తప్పకుండా నీవు కదల్చబడే వ్యక్తిగానే ఉంటావు. కదులుతున్న వ్యక్తి విశ్వాసంలో కదిలిపోతూ ఉంటావు. గనుక పౌలు గారు దేవుడు ఆయన ప్రక్కన నిలవడానికి స్థలము దొరికింది. ఆయన ప్రక్కన ఉండడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆయన ఎన్నో శ్రమల్లో నిలకడగా ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు. ఆయనని కదిలించేసేవి ఎన్నో వచ్చాయి, ఉపద్రవములు వచ్చాయి. ఆయన కదిలింపజేసేవి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఆయనని కదిలింపజేసే మనుషులు ఎందరో మందో వచ్చారు, హింసలు వచ్చాయి. కానీ అవి కదిలించడానికి వచ్చిన అతను కదలనీయకుండా దేవుడు అతని ప్రక్కన నిలిచి ఉన్నాడు. దేవుని ప్రియులారా, నేను కదిలించబడకుండా ఉండాలంటే మొదటిగా ఆయన మన ప్రక్కన ఉన్నాడా? ఆయన మన ప్రక్కన నిలిచి ఉన్నాడా? దావీదు అంటున్నాడు, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను అంటున్నాడండి. ఈరోజు అటువంటి ఆశీర్వాదం మన జీవితంలో కలగాలి. దేవుడిని కలిగి ఉంటూ, దేవుడు తోడు కలిగి ఉంటూ, దేవుడితో సహవాసం కలిగి ఉంటూ, అటువంటి వ్యక్తిగా నువ్వు జీవించగలిగిన వాడు అయితే నిజముగా ఆయన నిన్ను కదలనీయకుండా చూసుకుంటాడు. కదలనీయకుండా ఆయన నడిపించగలుగుతాడు. కదలలేని వ్యక్తిగా, కదిలించే సమస్యలు ఇబ్బందులు వచ్చినా నేను ఒక కదలని వ్యక్తిగా దేవుడు విశ్వాసములోను విజయంలోను ఆయన నిన్ను స్థిరపరచగలుగుతాడండి. దేవుని ప్రియులారా, ఇంకో మాట మనం జ్ఞాపం చేసుకుందామండి. 21వ కీర్తన 7వ వచనం మనం చదువుకున్నట్లయితే, 21వ కీర్తన 7వ వచనం, ఏలైనగా రాజు యెహోవా యందు నమ్మకం ఉంచి ఉన్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిల్చును. దేవుని ప్రియులారా, రెండవదిగా మనల్ని ఏది కదలనీయకుండా చేయగలుగుతుందంటే దేవుని కృప. సర్వోన్నతుని కృప చేత మనం అందరం కూడా కదలకుండా మనము ఉండగలుగుతాం. విశ్వాసములోను, ఆశీర్వాదములోను, విజయములోను, దేవుడిచ్చిన దీవెనలోను మనం కదలకుండా ఉండగలుగుతాం. ఈ కృప మనల్ని కదలనీయకుండా చేస్తుంది. ఈ కృప మనల్ని కదలకుండా సహాయపడుతుంది. ఈ కృప గురించి మనము ఒక వ్యక్తిని జ్ఞాపం చేసుకోవచ్చు. దావీదుకి ఎంత కృప ఇచ్చాడు. చిన్న వయసులోనే అభిషేకం పొందుకునేంతగా కృప ఇచ్చాడు. ఆ కృప గొలియాతు మీద విజయం పొందేంతగా సహాయం చేసింది. ఆ కృప సౌలు కల్లుడే విధంగా చేసింది. ఆ కృప అనేకుల మీద విజయం పొందేటట్టుగా, అనేక శత్రువుల్ని తరిమి కొట్టే విధంగా ఆ కృప ఇవ్వబడింది. అయితే దావీదుని కదిలించాలని, ఆ రాజుగా ఉండకూడదని, రాజుగా ఆస్వాదించబడకూడదని, రాజుగా గొప్పవాడవకూడదని, రాజుగా వర్ధిల్లకూడదని, అతడు కదిలించాలని ఎంతోమంది ప్రయత్నం చేశారండి. అయితే ఈ కృప ఏం చేస్తుందంటే, కదిలించే వ్యక్తులున్నా, కదిలించే శ్రమలున్నా, ఈ కృప ఏం చేస్తుందంటే వాటి ద్వారా
వాటి ద్వారా ఇతడు కదిలించబడకుండా ఆ కృప సహాయం చేస్తూ, ఆ కృప నడిపిస్తూ, ఆ కృప శత్రువుల మీద విజయం ఇస్తూ, ఆ కృప శత్రువుల్ని అణచివేసే విధంగా దేవుడు కృప అతనికి సహాయం చేసిందండి. హల్లెలూయా. గనుక దేవుని ప్రియులారా, నేను నా జీవితంలోని కదిలించబడితే వర్ధిల్లలేమని, కదిలించబడితే గొప్పవారు అవ్వలేమని, కదిలించబడితే వృద్ధి చెందలేమని, కదిలించబడితే పైకి లేపబడలేమని, కదిలించబడితే ఆశీర్వదించబడలేమని అని అపవాదికి తెలుసు. కొంతమంది మనుషులకు కూడా తెలుసు. ఈ తెలిసిన వ్యక్తులు ఏం చేస్తున్నారు? ఎలాగైనా ఆ వ్యక్తిని కదిలించాలి. దావీదును చూడండి, ఎన్నిసార్లు కదిలించాలనుకున్నారు. పట్టాభిషేకం చేయబడిన తర్వాత రెఫాయిం లోయలో ఫిలిస్తీన్లు కూడా ఆ వ్యక్తిని కదిలించాలనుకున్నారు. రాజుగా ఉండనీయకూడదు అనుకున్నారు. రాజుగా పైకి ఎదగనీయకూడదు, పైకి రాకూడదు అనుకున్నారు. కానీ దేవుని కృప మాత్రము దావీదును విడిచిపోలేదండి. దావీదును ఎంత మాత్రము దూరం చేయలేదు ఆ కృపని. దావీదు ఆ కృపకు అర్హుడు గనుక, ఆ కృపను పొందుకునే వ్యక్తిగా యథార్థత చూపించాడు గనుక, ఆ కృపను పొందుకున్న వ్యక్తి ఎప్పుడు కూడా ఆ 40 సంవత్సరాల పరిపాలనలోని ఏ వ్యక్తి చేతను కూడా కదిలించబడకుండా ఉన్నాడండి. హల్లెలూయా. దేవుని కృప అట్టి రీతిగా దావీదునకు సహాయం చేసింది. ఇలాగ అయిపోయిన తర్వాత కూడా అబ్షలోము కూడా, అహీతోపెలు కూడా, మిగతా వారు కూడా దావీదుని కదిలించాలనుకున్నారు. ఇక రాజుగా బ్రతకకూడదు, రాజుగా ఉండనీయకూడదు, మరలా యెరూషలేముకి రాకూడదు, మరలా సింహాసనం ఎక్కకూడదు, పరిపాలన చేయకూడదు, మరలా ఆ పూర్వస్థితిలోకి రాకూడదు, మరలా ఆ విజయ జీవితం మరలా దావీదుకు ఉండకూడదు, ఆ ఆశీర్వాదం ఇంకా దావీదుకు ఉండకూడదు, ఆ యొక్క రాజ్యంలో ఉన్న దేవుడు యొక్క దీవెనలు ఇంకా దావీదుకు అందకూడదు, ఇంకెప్పుడు కూడా ఆ స్థితిలోకి అతను రాకూడదని అబ్షలోము వంటి వారు, అహీతోపెలు వంటి వారు కొంతమంది కుట్ర చేసి దావీదుని ఎలా సరే కదిలించాలని అనుకున్నారు. అయితే దేవుని కృప ఏం చేసింది? ఆ కదిలించాలనుకున్న వ్యక్తులనే, ఆ కదిలించవేయాలని అనుకున్న వ్యక్తులే వాళ్ళు తీసుకున్న గోతులో పడేటట్టుగా, వాళ్ళు ఉరిలోనే చిక్కున్నట్టుగా దేవుడు అటు రీతిగా కార్యము చేశాడు. చూడండి, దావీదు జీవితంలో కృప ఎంత విస్తరించిందో, ఆ కృప దావీదును కదలనీయకుండా ఎలా సహాయపడుతుందో, ఈరోజు కూడా అటువంటి కృపను మనం పొందుకునే విధంగా ఉండాలి. ఆ కృపను దూరం చేసుకునే వ్యక్తి కాకుండా, ఆ కృపను కోల్పోయే వ్యక్తిగా కాకుండా, ఆ కృపను ఇంకా కావాలి, ఇంకా నేను పొందుకోవాలి, ఆ కృపలో ఇంకా నేను అభివృద్ధి నందుతూ, ఆ కృపలో వర్ధిల్లుతూ, ఆ కృపలో గెలుపును పొందుకునే వ్యక్తిగా, ఆ కృపలో ఇంకా బలపడే వ్యక్తిగా, ఆ కృపలో ఇంకా నీవు ఉండగలిగితే నిజంగా ఆ కృప చేత నీవు కదల్చబడలేని వ్యక్తిగా నీవు ఉండగలుగుతావండి. అందుకే దావీదు తన 40 సంవత్సరాల పరిపాలనలోనే కదిలించే విషయాలు వచ్చిన దేవుని కృప కదలనీయకుండా అతన్ని స్థిరపరిచింది. ఇంకో మాట మనం ధ్యానించుకుందాం. 125వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. 125వ కీర్తన 1వ వచనం. యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సీయోను కొండవలె నుందురు. దేవుని మీద నమ్మకము ఉంచిన వారు కదలకుండా సీయోను కొండవలె ఉంటారు. మన కొండలు ఎంతో చూస్తాం. కొండలు మనం వైజాగ్ ప్రాంతంలో అయితే ఎన్నో కొండలు ఉన్నాయి. అయితే ఎన్నో భూకంపాలు వచ్చాయి, ఎన్నో తుఫాన్లు వచ్చాయి. అయితే అవి కదలలేనట్టుగా మనం చూస్తుంటాం. అవి చలనం లేకుండా ఉంటాం. ఎంత పెద్ద భూకంపం వచ్చినా అవి ఇరిగిపోయినట్టు కానీ, అవి ముక్కలుగా అయిపోయినట్టు కానీ మనం చూడం. వాటి స్థానము అక్కడే ఉంటాయి. పర్వతాలు కానీ కొండలు కానీ
వాటి స్థానం పెద్ద భూకంపం వచ్చినా వాటి స్థానము జరగలేవు, వాటి స్థానం నుంచి పక్కకి వెళ్ళలేవు. అయితే ఈరోజు చాలామంది వాళ్ళ స్థానం నుంచి జరుగుతున్నారు, కదిలిపోతున్నారు. ఇబ్బంది వచ్చిన తర్వాత, సమస్యలు వచ్చిన తర్వాత కాస్త జరుగుతున్నారు. దేవుడి నుంచి, ప్రార్థన నుంచి, భయపడే విషయాలు వచ్చిన వెంటనే కాస్త పక్క కదులుతున్నారు. అయితే దేవుడి మీద నమ్మకం ఉంచిన వారు ఆ కాస్త జరగడం కానీ, కొంచెం కదలడం కానీ ఏముండదండి. ఈ సియోను కొండ వలె నమ్మకం కలిగిన వారుగా ఎవరు ఉన్నారో అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే షద్రక్, మేషక్, అబేద్నెగోలను మనం చూస్తుంటాం. వీళ్ళకి భయంకరమైన, భయపూరితమైన, చాలా చాలా ప్రమాదకరమైన సమస్య వచ్చింది. ఒక ప్రతిమకి నమస్కరించాలి. నెబుకద్నెజరు చేయించినప్పుడు ఒక ప్రకటన చేశాడు. ఎవరైతే ఈ ప్రతిమకు నమస్కరింపడో వాడు ఎవరైనా సరే అగ్నిగుండంలో వేయబడతారు. అగ్నిలో వేయబడతారు అన్నప్పుడే ఆ యొక్క ప్రకటన విన్న వాళ్ళందరూ కూడా కదిలించబడ్డారు. అప్పటిదాకా స్ట్రాంగ్గా ఉన్నవారు, మేమెందుకు మోకరిస్తాం, మేమెందుకు వింటాము వాళ్ళ మాటలు, ప్రతి మాట వినాలి ఏంటి అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రకటన వినగానే చిన్న కదిలింపు వచ్చింది వాళ్ళ జీవితంలో. కదిలిన ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రతిమకి నమస్కరించారు. అయితే 3 మాత్రం నిలబడ్డారు. వాళ్ళ హృదయం కానీ కదిలింపబడలేదు, వాళ్ళ కనుసైగులు కదిలింపబడలేదు, వాళ్ళ ఆలోచనలు కదిలింపబడలేదు, వాళ్ళ ధైర్యం కదిలింపబడలేదు. ముఖ్యంగా దేవుని మీద నమ్మకం అస్సలు కదిలింపబడలేదు. ఆ నమ్మకమే ఆ రోజు వాళ్ళని ఒక కదలలేని వారుగా మనం చూస్తున్నాం. అయితే సైనికులందరూ కూడా 3 తీసుకొచ్చి నిలబెట్టి మాట్లాడారు. వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు. అగ్నిగుండం వేస్తాను అన్నప్పుడు కూడా వాళ్ళు జవాబు ఇచ్చారు. నీవు వేసిన ఈ అగ్నిగుండం నుంచి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఆయన రక్షించకపోయినను ఈ ప్రతిమకు మేము నమస్కరింపము అని ధైర్యంగా చెప్పారు. ఆ మాటలు కదిలింపబడడం కానీ, ఆ ధైర్యంలో కదిలింపబడడం కానీ ఏమీ నెబుకద్నెజరుకి కనబడలేదు. ఎందుకంటే ప్రతి మాట నిలబడడం కానీ, మాట్లాడడం కానీ, దేవుడి మీద నమ్మకం కానీ ఏమాత్రము కదలలేని వ్యక్తులుగా ఉన్నారు. ఎప్పుడైతే అటువంటి సమస్య వచ్చినా కూడా ఏమాత్రం చిన్న జరగడం కానీ, చిన్న కదిలింపు కానీ ఏమాత్రము దాని నుంచి పక్కకు రావడం కానీ, దేవుడి నుంచి పక్కకు రావడం కానీ ఏమాత్రం లేదండి. అంత ధైర్యంగా అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. అగ్నిగుండంలో కూడా ఒక సియోను కొండల వలె 3గా నిలబడ్డారు. వారితో పాటు దేవుని దూత కూడా వచ్చి ఉంది, కాపాడింది, వాళ్ళని రక్షించగలిగింది. వారికి ఏ హాని జరగలేదు. చూసారు పిల్లరా, దేవుడి మీద నమ్మకం ఎంత గొప్పదో, దేవుడి మీద విశ్వాసం ఎంత గొప్పదో. ఆ నమ్మకం నిన్ను నిలబెట్టగలదు. ఆ నమ్మకం నిన్ను కదిలించే వ్యక్తిగా ఉండదు. నువ్వు ఎప్పుడైతే సమస్యలు వస్తాయో, ఇబ్బందులు వస్తాయో, ఆకలిదప్పులు వస్తాయో, కరువు వస్తుందో కుటుంబంలోని, లేమి జీవితం ఎప్పుడే వస్తుందో ఆ పరిస్థితిలో కూడా దేవుడి మీద నమ్మకం ఉన్నామా? దేవుడి మీద నమ్మకం చూపిస్తున్నామా? దేవుడు నా యొక్క లేమిని తీర్చగలుగుతాడు, దేవుడు నన్ను పోషించగలుగుతాడు, దేవుడు నన్ను నడిపించగలుగుతాడు, దేవుడు నాకు దారి చూపించగలుగుతాడు, దేవుడు నాకు విజయం ఇవ్వగలుగుతాడు, దేవుడు నన్ను లేవనెత్తగలుగుతాడు అనే నమ్మకం ఉందా? ఇంకా ఎవరైతే అటువంటి నమ్మకం చూపెట్టగలుగుతారో నిజముగా ఆ మనుషులు కానీ, ఆ శ్రమలు కానీ వారిని కదిలించలేవండి.
కదిలించలేవు. ఎప్పుడైతే నువ్వు నమ్మకం విషయంలో, దేవుని నమ్మే విషయంలో కదలబడే వ్యక్తిగా ఉంటే, కదలకుండా ఉండగలిగితే, ఏ హాని నీకేమి, ఆ శ్రమలు కానీ, నీవు పడుతున్న ఇబ్బంది శ్రమలు కానీ నీకు వాటి వల్ల హాని నీకు కలవనీయకుండా దేవుడు చూసుకుంటాడండి. హల్లెలూయా. చూసుకోగలిగే శక్తి దేవునికి ఉన్నది. అందుకే దేవుని మీద నమ్మకం ఏమాత్రం పోగొట్టుకోకూడదు. నమ్మకాన్ని పోగొట్టుకునే వ్యక్తులుగా మనము ఉండకూడదండి. అందుకే ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, నేను ఈ కార్యం చేయబోతున్నాను, మీరు నమ్ముచున్నారా అని అంటాడండి. యాయిరు కూతురు కూడా చనిపోయినప్పుడు ఆ యొక్క కుమార్తె తండ్రి యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభు చెప్తాడు ఒకే మాట, నమ్మకం మాత్రం ఉంచము అంటాడు. నమ్మకం మాత్రం ఉంచమంటాడు. పక్షవాయువు గలవాన్ని కొంతమంది మంచంతో పైకప్పు తీసి ఆయన దగ్గర తెచ్చినప్పుడు వారి విశ్వాసం చూసి ఆ పక్షవాయువు గలవాన్ని బాగు చేశారు. ప్రతి ఒక్కరి విషయంలో ఆయన నమ్మకాన్ని చూస్తున్నాడు, ఆయన విశ్వాసం చూస్తున్నాడు దేవుడు. వాళ్ళ బలహీనతలో ఉన్నా కూడా నమ్మకం చూపెట్టారు కనుకనే, సమస్య ఇంట్లో ఉన్నా కూడా, కష్టం ఇంట్లో ఉన్నా కూడా దేవుడి మీద నమ్మకం పోగొట్టుకోకుండా ఉన్నారు కనుకే వాళ్ళ జీవితంలో దేవుడు కార్యాలు, అద్భుతాలు చేశారు. అయితే కొంతమంది వాళ్ళ ఈరోజు నీ సమస్య, నీ కష్టము, నీ బాధ దేవుడి మీద నమ్మకము చూపించలేకపోతున్నావు. వాటి వల్ల అవి దేవుడి మీద నమ్మకాన్ని పోగొట్టే విధంగా ఉన్నాయేమో. వాటిని చూడొద్దు. వాటిని చూసిన వ్యక్తిగా అయితే దేవుడి మీద నమ్మకం పోగొట్టుకో ఉంటామండి. దేవుని వైపు చూడు, దేవుడి మీద ఆనుకును. ఆ ముగ్గురు యవనస్తులు ఏమన్నారు? మమ్మల్ని రక్షించడానికి ఆయన సమర్థుడు. నువ్వు ఈ మాట నమ్మగలుగుతున్నావా? వాళ్ళు నమ్మారు కనుకనే వాళ్ళు కదిలించబడలేదు, కదలలేదు. సీయోను కొండ వలె కదలగా ఉన్నారు. ఈరోజు నీ నమ్మకం ఎటువైపోయింది? నీ నమ్మకం ఎటు వెళ్ళిపోయింది? దేని మీద వెళ్ళిపోయింది? సమస్యలు తీర్చే దేవుడి మీద లేదా? ఆ యొక్క కష్టం నుంచి బయటికి తీసుకొచ్చే దేవుడి మీద లేదా? ఆయన చేయలేడు అనుకుంటున్నావా? ఇశ్రాయేలు చూడండి, ఆయన ఆహారం ఇవ్వలేదని, నీళ్ళు ఇవ్వలేదని, నీడ ఇవ్వలేదని, వెలుగు ఇవ్వలేదని ఆయన మీద నమ్మకం లేక సొనిగారు. ఆయన మీద నమ్మకం లేక మోషే ఆరోను మీద రాళ్ళు రువ్వారు. ఎందుకు అంటే ఇవంతా నమ్మకం లేకనే. ఆయన ఆహారం ఇవ్వగలడా, నీళ్ళు ఇవ్వగలడా, మాకు ఐగుప్తులో ఇవన్నీ లేవా అని దేవుని మీద సొనిగారండి. ఎప్పుడైతే నమ్మకం లేని వ్యక్తి ఏం చేస్తాడంటే సొనుగుతాడు. నమ్మకం ఉన్న వ్యక్తి ప్రార్థించగలుగుతాడు. నమ్మకున్న వ్యక్తి దేవునికి మొరపెట్టగలుగుతాడు. నమ్మకం పెట్టుకున్న వ్యక్తి దేవుడి మీద ఆధారపడతాడు. కనుక నీకు ఈ నమ్మకం ఉంటే, నమ్మకాన్ని చూపించే వ్యక్తిగా ఉంటే మొదటగా నువ్వు ప్రార్థించు, వాక్యాన్ని ధ్యానించు. నమ్మకం చూపించలేని వ్యక్తులుగా నువ్వు ఉండదు. బైబిల్ ఎంతోమంది దేవుడి మీద నమ్మకాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చూడండి, యోబు తన చర్మము చీకిపోయినను, తన శరీరము ఎంతో హీనంగా అయిపోయినను ఏమంటాడు తెలుసా? నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన కన్నులారా చూస్తాను అని నమ్మకంతో ఉన్నాడు. ఒక నమ్మకం ఆయన నిలబెట్టగలిగింది. ఒక నమ్మకము కదలనీయకుండా చేసింది. అందుకే రెండంతల ఆశీర్వాదము చూడగలిగాడు. ఈరోజు నీ కుటుంబంలోని నమ్మకంతో కార్యాలు చూడగలుగుతున్నావా? నమ్మితే దేవుడు కార్యాలు చూస్తావు. యోబు ఆ రెండంతల ఆశీర్వాదాలు ఎలా చూడగలిగాడు, ఎలా పొందగలిగాడు? అంత దుస్థితిలో కూడా, అటువంటి ఇబ్బందిలో కూడా, అంటే భయంకరమైన స్థితిలో ఉండి కూడా ఆ రాబోతున్న ఆశీర్వాదం కొరకు, తను పొందుకోబోతున్న దీవెనల కొరకు నమ్మకంతో మాట్లాడుతున్నాడు. నా విమోచకుడు సజీవుడు, అంతేకాదు ఆయన అన్యాయం చేయుడు అని ఎంత ప్రార్థన చేశారని. ఆయన అన్యాయం చేయడానికి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. దేవుని స్తుతించాడు. దేవుడు పిల్లరా, నీ నా నమ్మకం మీదే కార్యాలు జరుగుతాయి. దేవుని మీద నమ్మకం కలిగి ఉండు. దావీదు కూడా అంటాడు, నేను నమ్మి ఉన్నాను, నన్ను సిగ్గుపరచ నీకు అంటాడు. దేవుని నమ్ముదాం. దేవుడు నమ్మితే మనము కదలనీయకుండా దేవుడు చూస్తాడు.
దేవుడి మీద నమ్మకంతో మనం కదలకుండా ఉందాం. అప్పుడే దేవుడి కార్యాలు మనము పొందుకోగలుగుతామండి ప్రియులారా. హల్లెలూయా. గనుక ప్రియులారా, నా జీవితంలో కూడా ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి. బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎన్నో నిందలు, ఎన్నో కన్నీళ్ళతోటి తినే రోజులు కూడా వచ్చేసాయి నా యవ్వన దినంలోనే. అయితే నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. ఏదో రోజైనా సరే నాకు నెమ్మదిస్తాడు, ఏ రోజైనా సరే నా ఇబ్బందిని తొలగిస్తాడు, ఏ రోజైనా సరే నా ఇరుకుని విషయాలు పరుస్తాడు. నేను పడుతున్న వేదన, నేను పడుతున్న నిందలు, అవమానాలు నాకు చుట్టూ లేకుండా దూరం చేస్తాడు ఏదో ఒక రోజున. నమ్మకంతో ప్రార్థించాను. ఈరోజు ఆ నిందలు కానీ అవమానాలు కానీ నా చుట్టూ లేకుండా దేవుడు ఆ యొక్క నిందలు పెట్టే అవమానపరిచే మనుషులు నా చుట్టూ ఈరోజు లేకుండా పోయారండి. పోవడం అంటే చనిపోలేదండి, దూరం అయిపోయారు. కనుక అటువంటి కార్యాలు దేవుడు చేయాలంటే నమ్మే విషయంలో, దేవుని నమ్మే విషయంలో కదలకుండా సియోను కొండల వలె మనం ఉండాలి. ఈరోజు ఇంతవరకు నేను ఇంకా నిలకడగా ఉన్నానంటే కారణము ఆయన మీద ఉన్న నమ్మకమే నన్ను కదలలేకుండా ఈరోజు నన్ను నిలిపి ఉన్నది. ఈరోజు నీ శ్రమల్లో, నీ ఇబ్బందుల్లో, ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయితే అవన్నీ తట్టుకొని నిలబడే, అవన్నీ పోగొట్టుకునే స్థితి అంత ఆశీర్వాదానికి కావాలంటే దేవుని మీద నమ్మకం నువ్వు కలిగి ఉండాలి. దేవుని ప్రియులారా, ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 55వ కీర్తన 22వ వచనం. 55వ కీర్తన 22వ వచనంలోని, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయుడు. దేవుడు మహిమ కలుగుగాక. దేవుని ప్రియులారా, ఇక్కడ ఇంకో ఒక ఆశీర్వాదకరమైన మాట కనబడుతుంది. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయుడు అని రాయబడుతుందండి. హల్లెలూయా. నీతిమంతులు ఎన్నడూను కదలనీయకుండా దేవుడు చూసుకుంటాడు. మనం ఏం చేయాలి? భక్తిహీనతను ద్వేషించి నీతిని ప్రేమించాలి. భక్తిహీనతను అసహించుకొని నీతిని పొందుకోవాలి. నీతిని ఇంకా సంపాదించుకోవాలి, నీతిని చూపించాలి, నీతిమంతులుగానే దేవునికి కనబడాలి. ఆదికాండ 7 మనకి కనబడుతుంది ఏంటంటే, ఈ తరం వారిలో నీవే నాకు నీతిమంతుడిగా కనబడితివి అని నోవాహు గురించి దేవుడు చెప్తాడు. ఎందుకంటే అప్పటికీ మనుషులందరూ కూడా చెడిపోయారు, వాళ్ళ ఊహంతా కూడా చెడిపోయింది, వాళ్ళ నడత చెడిపోయింది. చెడిపోయిన మనుషుల మధ్యలో కూడా దేవుడికి నీతి కనబడింది. ఒక నీతిమంతుడు కనబడ్డాడు. ఈరోజు నా జీవితంలో కూడా దేవునికి నీతిని చూపిస్తున్నావా? నీతిని చూపెట్టగలిగిన వాడివైతే, నీతిని ఇంకా కొనసాగించిన వ్యక్తిగా ఉంటే, నీతిని ఇంకా ప్రేమిస్తూ, నీతిని ఇంకా సంపాదించుకుంటూ, నీతి మీద ఇంకా దేవుడి నీతి మీద ఇంకా ఆధారపడుతూ ఉన్న వ్యక్తివైతే ఆయన నిన్ను కదలలేకుండా ఆశీర్వదిస్తాడు. కదలలేని వ్యక్తిగా నేను దీవిస్తాడు. కాబట్టి పిల్లరా, మరి ఏ ఒక్కరు కూడా కదలలేని జీవితం మనకి కావాలి. ఎందుకంటే మనం కదిలించాలని ఎంతోమంది ప్రయత్నించే వాళ్ళు ఉంటారు, మన ప్రక్కనే ఉంటారు. మనం కదిలించే వేళని ఎన్నో శ్రమలు పొంచి ఉన్నాయి. అయితే మనం ఏం చేయాలి? నీతిని మనం పోగొట్టుకునే వారముగా ఉండకూడదు ప్రియులారా. నీతిని దూరం చేసుకునే వారముగా ఉండకూడదు. చూడండి ప్రియులారా, ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు 10వ అధ్యాయం 30వ వచనంలోని, నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడడు, భక్తిహీనులు దేశంలో నివసింపరు అని రాయబడి ఉంది. ఇక్కడ కదిలేబడేవారు ఎవరో, కదలకుండా ఎవరో రాయబడి ఉంది. నీతిమంతులు నివసిస్తారు. నీతిమంతులు ఒక పట్టణంలో ఉంటారు, భక్తిహీనులు కూడా పట్టణంలో ఉంటారు. అయితే ఆ వ్యక్తి నీతిమంతుడు కనుక, నీతిని ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు ఏం చేస్తాడంట? ఎన్నడూ కదలనీయకుండా ఉండనిస్తాడంట. దేవుడు ఎన్నడూ కదలని వ్యక్తిగా దేవుడు చేస్తాడు. అయితే భక్తిహీనులు అసలు ఆ దేశంలో నివసింపరంట. ఆ దేశంలో ఉండలేరు. ఈరోజు దేవుడిచ్చిన దీవెనలో
ఆశీర్వాదములో నివసిస్తున్నావా? దేవుడిచ్చిన బలములోని, దేవుడిచ్చిన దేవుని స్థితిలోని మనం నివసిస్తున్నామా? దాని నుంచి మనము కదిలించబడుతున్నామా అండి? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఈరోజు ఎంతోమంది దేవుడి ఆశీర్వాదంతో నివసించట్లేదు, దేవుడి దీవెనతో నివసించట్లేదు, దేవుడు ఒక కృపతో నివసించట్లేదు, దేవుడు ఇచ్చిన అభివృద్ధితో నివసించట్లేదు. ఆయా శాపంతో, కరువులతో నివసిస్తున్నారు, తొలగించబడుతున్నారు. కారణం ఏంటంటే భక్తిహీనత. ఆ భక్తిహీనత ఈరోజు ఎన్నో శ్రమలకు దారి తీస్తుంది. ఎన్నో వాటి నుంచి మనము కదిలించబడుతున్నాం. ఎన్నో విషయాల్లో దేవుడు సంబంధించిన ఎన్నో విషయాల్లో మనం నివసించలేకపోతున్నాం. ద్రాక్షవల్లిలో తీగ నివసిస్తుంది, జీవిస్తుంది, అందుకే ఆ తీగ ఫలిస్తుంది. నువ్వు నీతిమంతుడివై ఉండగలిగితేనే ఆశీర్వదించబడతావు, కదిలించబడిన వ్యక్తిగా ఉంటావండి. నోహు తన నీతి చేత కదిలించబడకుండా ఉన్నాడు కనుకనే అతడి కుటుంబం, అతని సంతానం కూడా ఆస్వాదించబడింది. 9వ అధ్యాయంలో దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నింపండి అని వారందరినీ ఆశీర్వదించాడు. ఎందుకు? నీతి విషయంలో కదలకుండా ఉన్నాడు కనుకనే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. గనుక ప్రియులారా, భక్తిహీనుడివై దేవుడి ఆశీర్వాదాల్లో నివాసం పోగొట్టుకుంటావా? నీతిమంతుడివై దేవుని చేత కదిలించబడకుండా దేవుని చేత ఆస్వాదించబడతావా? మనం ఈరోజు నిర్ణయం తీసుకొని దేవుని చేత కదల్చబడిన వ్యక్తిగా దైవ దీవెనలు పొందుకున్నాం. దేవుడి వాక్యాన్ని మన హృదయంలో దేవుడు ఫలింపజేసి మన ఆశీర్వాదకరంగా మన జీవితాల కార్యాలు జరిగించును గాక. ఆమెన్.